జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1వ పట్టణ పోలీసులు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తులు, వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ లోపల, బయట, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 ఇన్స్పెక్టర్లు, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు. అక్రమ రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్, చోరీకి గురైన వాహనాలు, ఓపెన్ డ్రింకింగ్, అనుమానాస్పద లగేజీలు వంటి అంశాలపై దృష్టి సారించి పరిసరాలను, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు, 8 సరైన పత్రాలు లేని వాహనాలపై మరో 10 కేసులు నమోదు చేశారు. 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. మన విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకల్ జిందల్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ ముందున పైడితల్లమరు టెంపుల్ ఆపోజిట్లో వెహికల్ చెక్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా అవుతున్నా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ, లేకపోతే థెఫ్ట్ వెహికల్స్ కానీ ఇలాగా ఏం జరుగుతుందో మనం చెక్ చేసడం జరిగింది. దీంట్లో భాగంగా చెకింగ్లోని ఒక 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేసాము. తర్వాత ఈ ప్రిమిసెస్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఒక 4 మెంబర్స్ని తీసుకున్నాము. అది కాకుండా ఒక 10 మంది మీద టీఎన్ యాక్ట్ పెట్టాము. అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ కూడా చెక్ చేసాము. ఈ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ బ్యాగేజ్ అంతా చెక్ చేసాము. ఎటువంటి సస్పిషియస్ ఏమీ దొరకలేదు. ఇవి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది.